మీ అందరూ తెలుసు యాంకర్ శ్యామల ఓవర్ యాక్టింగ్ మామూలుగా ఉండదు. ప్రాసలు పంచులతోటి వచ్చి ఏదో ఇరగదీద్దాం పొడుద్దాం అని చెప్పేసి వస్తుంది, కానీ అవి ఏం పేలవు. ఎందుకంటే అక్క స్టేజ్ ఆర్టిస్ట్గా వచ్చేటప్పుడే హైదరాబాద్ నుంచి బయలుదేరినమ్మిటే అక్కకి అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేవో చెక్ చేసుకునింది. డబ్బులు పడినమ్మిటే కారులో బయలుదేరుతుంది. వచ్చిన తర్వాత ఈ దారిలో వచ్చేటువంటి స్క్రిప్ట్ చదువుకుంటూ వస్తుంది. ఆ పట్టినటువంటి స్క్రిప్ట్ని తీసుకొచ్చి ప్రజల ముందు చెప్పాలని చెప్పి చూస్తుంది. కానీ అది పెద్దగా ఆ మౌత్ నుంచి వచ్చేసరికి అది పెద్దగా సెట్ అవ్వదు. సరే, ఏది ఏమైనా ఈ మధ్య అక్క ఒక డైలాగ్ వేసింది. ఆ డైలాగ్కి ఒక్కసారి మనందరం కూడా చూసి దాని మీద పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. సో మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మన శ్యామలా గారు ఒకసారి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. మామూలుగా ఉండదండి బాబు, భలే మామూలు పేమెంట్ పడిందంటే ఆ రోజు పేమెంట్ ఏదైనా పొరపాటున కొంచెం ఎక్స్ట్రా కొట్టారంటే ఇంకా ఏం బట్టి కొన్ని స్క్రిప్ట్లు తయారు చేసుకునేది. చూడండి. అది అర్థమైందా మీకు? రామ్ చరణ్ గారి స్క్రీన్ మీద గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా తీశారు. అందులో ఆయన స్క్రీన్ గేమ్ చేంజర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రియల్ గేమ్ చేంజర్ అని చెప్పి మాట్లాడుతుంది. ఇంకా ఈ గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ సినిమా చూశారు. చూసిన తర్వాత ప్రజలు ఏమనుకున్నారంటే, ఓహో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం కానీ అది జరగట్లేదు, కేవలం నవరత్నాలతోటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి ఆ గేమ్ చేంజర్ సినిమా చూసి ప్రజలు ఇన్స్పైర్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గేమ్ లూజర్ అనే సినిమా చూపించారు. మామూలుగా కాదు, 70mm సినిమా, 70mm తెర మీద ఆయనకి సినిమా చూపించారు. ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు వై నాట్ 175, 175కు 175 కొడతాం, కుప్పం కూడా కొడతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చివరికి 151లో కేవలం 11 సీట్ల దగ్గర తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెట్టారు. దీనికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే మీలాంటి వాళ్ళే. మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డికి భజనే, అసెంబ్లీలో భజనే, బయట భజనే. కాబట్టి ఇవన్నీ ప్రజలకు చూసి చికాకు తొబ్బి ఏంట్రా ఈ తలకాయ నొప్పి, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనుకున్నాం, ఈ భజనగాళ్ళంతా వచ్చేది జాకీలు వేసేది జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, మొనగాడు, మొగోడు, ఆగిపోయిన గుండె కొట్టుకుంటుంది, జగన్ అని కొట్టుకుంటుంది. ఏంటి అసలు పనేమో తక్కువ, బిల్డప్ ఏమో ఎక్కువ. ఈ మాటలు చెప్పి అన్నని మింగబెట్టారు. 11 సీట్లకు పరిమితం చేయించారు మీరు చివరికి. ఇప్పటికీ కూడా మీకు రియలైజ్ అవుతారంటే మీరు సచ్చినా రియలైజ్ అవ్వరు. ఇప్పటికి వచ్చి ఏం చెప్తారు, ఈవీఎంలో ట్యాంపరింగ్ వల్లే మేము ఓడిపోయాం, లేకపోతే ఈవీఎంలు కానీ కాకుండా బ్యాలెట్ బాక్సులు తెస్తే మేము విరగదీసేవాళ్ళం అని చెప్తారు. అరే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ 9 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలో ఎలక్షన్ జరిగినాయి గారంటే అవి లెక్కలేదు, మా ఓటర్లు వేరేగా ఉన్నారని చెప్పి మాట్లాడతారు. అసలు నేను చెప్పేది ఏంటంటే, సికాకో శ్యామలక్క, ఎందుకు ప్రజలకు సికాకు తెప్పిస్తావు? ప్రజలకు పిచ్చి ఎక్కిందనుకో ఈసారి అసలు నిన్న ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండానే తరిమి కొడతారు. ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలోకి మనం రీచ్ అవుతున్నామా లేదా, అలాగే నేను మాట్లాడేటువంటి మాటలు ప్రజలకు ఎంతవరకు వెళ్తున్నాయి, ప్రజలు ఎంతవరకు దాన్ని రియాక్ట్ అవుతున్నారు అనేటువంటి ఆలోచన నువ్వు ఒకసారి చూసుకోవాలి. అసలు నేను నువ్వు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయినా? బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసి ఆల్రెడీ ఒకసారి విచారణకి వెళ్ళి సిగ్గు లేకుండా నువ్వు అది చెప్పావు, నేను బెట్టింగ్స్ యాప్ వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిందని చెప్పేసి. ర్యాంప్ క్యారెక్టర్లు చేసుకున్న నువ్వు, స్టేజ్ల మీద యాంకరింగ్ చేసుకున్న నువ్వు, అలాగే అమెరికాలో ఏదో డల్లాస్లో డాలర్ల వ్యాపారమో సరే నాకు అది తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి నీకుందా?
వైఎస్ఆర్సీపీ పార్టీలో మెంబర్షిప్ ఉండాలంటే కనీసం వాడు 420 అన్నా అయి ఉండాలి. ఇంకా వాడి నాయకత్వం అవ్వాలంటే కనీసం వాడి మీద ఒక కేసు అన్నా ఉండాలి. కనీసం వాళ్ళు అధికార ప్రతినిధుల దాకా వెళ్ళాలంటే కనీసం పోలీస్ స్టేషన్లకు మెట్లు తొక్కి 2-3 రోజులు అంటే 2-4 సార్లు పోలీస్ స్టేషన్లో తిరిగన్నా ఉండాలి, 4-5 కేసులు అన్నీ ఉండాలి. ఇది మీ పార్టీ క్వాలిఫికేషన్. ఏంది గేము చేంజరు, గేము ఏదేదో జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేస్తున్నారు. ఓడిపోయిన తర్వాత అయినా తగ్గి అసలు మనం ఎక్కడ ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం, ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి దాని మీద ఆత్మవిమర్శ చేసుకున్నారనుకోండి, రానున్న రోజుల్లో పార్టీ సర్వే అయ్యి ముందుకెళ్తుంది. అట్లా కాకుండా మీరు ఎట్టయితే ఇప్పుడు కొత్తగా సిస్టమ్ తీసుకొచ్చారు, మాకు 40% ఓట్ షేర్ వచ్చింది, గతంలో మాకు 151 సీట్లు వచ్చాయి అన్నారు. ప్రజలు ఏం చేశారు, 5 ఎగ్గొట్టేసి 11 ఉంచారు. ఇప్పుడు ఏంది 40% ఓట్ షేరింగ్ ఉంది, 2029లో మేము అధికారంలోకి వస్తాం, జగన్ 2.0 చూపిస్తాం, జగన్ 2.0 చూపిస్తాం అంటారు. ఈ కొంతమంది గంజాయి తాగినటువంటి బ్లేడ్ బ్యాచీ వాళ్ళు పెళ్ళి లేదు, దినం లేదు, సావు లేదు, కనీసం ఊరేగింపు లేదు, ఏ కార్యక్రమంలో కనపడ్డా, లేకపోతే ఒక తిరణాలు లేదు, ఒక సంబరం లేదు, ఎక్కడ కనపడ్డా రప్ప నరుకుతామని చెప్పేసి ఆ గొడ్డేళ్ళతోటి లేకపోతే కత్తులతోటి వాళ్ళు డ్యాన్సులు వేస్తారు. ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు? ప్రజలకి ఎంత మైనస్ అవుతుంది. ఒకసారి నువ్వు ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చి నువ్వు మాట్లాడిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ నువ్వు ప్లే చేసుకొని నా గుండా వైసీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది, వైసీపీ నాకు ఇచ్చే పేమెంట్కి నేను ఎంతవరకు న్యాయం చేస్తున్నాను కానీ ఆలోచన చేసుకుంటే ఇట్లాంటి సుత్తి డైలాగులు, ఇట్లా చెత్త డైలాగులు, లేకపోతే ఇట్లాగా జనం మళ్ళీ తిరిగి కౌంటర్ ఇచ్చే డైలాగులు, జనం చేత లేకపోతే పబ్లిక్ చేత మింగించుకునే డైలాగులు మనం మాట్లాడం. ఊరికే ఏదో మనకు పేమెంట్ ఇస్తున్నారు, ఈ పార్టీ కాబట్టి ఇంకొక పార్టీ అది మునిగిపోయింది అనుకో, ఇంకో పార్టీలోకి జంప్ చేసుకుందాం. మనం ఏమన్నా బై బర్త్ ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీనా? ఏం లేదు కదా. కాబట్టి ఏదో వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు, మనం పొగడాలి కాబట్టి పొగడాలనేటట్టు పొగడటమే కానీ, అరే నేను మాట్లాడే మాటలు ఎంతవరకు వెళ్తున్నాయి, నా మాటలకు ప్రజలు ఎంతవరకు రియలైజ్ అవుతున్నారు, నేను మాట్లాడే కరెక్టా తప్ప, అసలు నేను వాడే పదాలు కరెక్టా తప్ప, గేమ్ చేంజరు ఆయన ఏమి గేమ్ చేంజర్ చేశాడు, రాష్ట్ర భవిష్యత్తుని చేంజ్ చేశాడు, అమరావతిని ఆగం చేశారు, పోలవరాన్ని పడుకోబెట్టాడు, రాష్ట్ర అభివృద్ధికి పాడగట్టేశాడు, 3 ప్రాంతాలు అన్నాడు, 3 చోట్ల ముండ మోపించి పడేశాడు. ఇంకా చెప్పుకుంటా పోతే ప్రాసలు ప్రంచులతో చాలా ఉన్నాయి. అభివృద్ధి ఆశే లేదు, తర్వాత కంపెనీలు ఊసే లేదు, ఉద్యోగాల ఆశే లేదు, యువత అంతా కూడా ఇతర రాష్ట్రాలు పోరుబాటు పట్టారు. మీ పుణ్యమా అంటూ రాష్ట్రంలో ఈరోజు పరిశ్రమలు రావాలన్నా కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారు. సిగ్గు లేకుండా ఈ డైలాగులు, చెత్త డైలాగులు వేసుకుంటా కాలక్షేపం టైంపాస్ చేసుకుంటా